రహస్య పాపము దేవునికి ఎంతో హేయమైనది. దేవుడు అంటున్నాడు 1 కొరింథీ 3:16-17 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సోదరీ సోదరులారా, మనం దేవునికి చెంది ఉన్నాము. మనం పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ ఆలయం పాడు చేస్తే అది మరణకరమైన పాపం అవుతుంది. మరణకరమైన పాపమును గురించి జాగ్రత్త. 1 యోహాను 5:16 వచనము, తన సహోదరుడు మరణకరమైన పాపము చేయగా ఎవడైనా చూస్తే అతడు వేడుకుంటాడు. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేస్తాడు. మరణకరమైన పాపము ఉన్నది, అట్టి దాన్ని గూర్చి వేడుకోవాలని నేను చెప్పటం లేదు. సోదరీ సోదరులారా, ఈ వచనానికి అర్థం వినండి. ఒక విశ్వాసి ఒకప్పుడు పాపం చేస్తే దాన్ని బట్టి దేవుడు అతన్ని ఈ లోకం నుంచి తొలగిస్తాడు. అతడు విశ్వాసి కాబట్టి అతన్ని పరలోకానికే తరలిస్తాడు. అతని కోసం ప్రార్థించి ప్రయోజనం లేదు. దేవుడు ఎలాగో అతన్ని ఇక్కడ ఉండనివ్వడు. మరి ఆ పాపం ఏమిటి, ఎలాంటిది మనకెలా తెలుస్తుంది? మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవునికి తన బిడ్డల మీద చర్య తీసుకోవడానికి అధికారం ఉన్నది. అవసరాన్ని బట్టి దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు. ఈ సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. చచ్చిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు అనుకోకండి. కానీ మరణకరమైన పాపము ఒకటి ఉంది. తన పిల్లలు ఎడతెగక అవిధేయులైతే దేవుడు వారిని ఇక్కడ ఉండనియ్యడు. ఒకవేళ అట్టి రహస్య పాపం ఏదైనా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి పురుగు పిల్లవానితో దెబ్బలాడుతున్నాడు. అప్పుడు తల్లి అలాగూ చేయవద్దు అని గద్దించింది. నీవు దెబ్బలాడే పక్షంలో అక్కడ ఉండవద్దు, వెంటనే ఇంటికి వచ్చేయి అన్నది. ఆ విధంగా 4-5 సార్లు మందలించింది. పిల్లవాడు తల్లి మాటలు వినిపించుకోవడం లేదు. ఆమె వచ్చి బలవంతాన ఆ అబ్బాయిని పట్టుకొని ఇంటిలోనికి లాక్కపోయింది. ఆ పిల్లవాడు అంటున్నాడు, అమ్మా, నేను ఇంటిలోనికి రాను. కానీ ఆమె వాణ్ణి ఇంటిలోనికి నెట్టింది. వాడు ఇంటిలోకి వెళ్ళక తప్పలేదు. వాడు ఇంటిలోకి వెళ్ళడం వానికి ఇష్టం లేదు. అమ్మ మాట వినడు. గమనించారా? దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు. దేవుని బిడ్డ ఎడతెగక దేవుని మాటలు వినకుండా ఉంటే, ఆ విధంగా ఎడతెగకుండా పాపం చేస్తూ ఉంటే అదే మరణకరమైన పాపము. తండ్రి అట్టి వ్యక్తిని చేయి పట్టుకొని ఇంటిలోనికి లాక్కొని వెళ్తాడు. ఈ విషయంలో మరొకసారి యెషయా 59:2 వచనము జ్ఞాపకం చేస్తాము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, కనుక ఆయన మీ మనవి ఆలకించకున్నాడు. దేవుని బిడ్డలు ఈ సత్యాన్ని గుర్తించి వెంటనే పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు క్షమిస్తాడు. మీకు ఒప్పుకొనని పాపాలే రహస్య పాపాలు అవుతాయి. రహస్య పాపాలలో కొనసాగే వ్యక్తిని దేవుడు తొలగిస్తే ఆ విషయమై దేవుని నిందించకండి. అసలు సమస్య పాపిదే.